రేపు శుక్రవారంన ఆంధ్రప్రదేశ్లోని అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం, దీన్ని మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అంటాం. మెగా PTM 4.0 ప్రారంభంగా ఉన్నది. దీనికి ప్రధానమైనటువంటి ఉద్దేశం, ఏ వ్యవస్థ అయినా, ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా ప్రజల భాగస్వామ్యంతో, సమాజ భాగస్వామ్యంతో మాత్రమే పురోభివృద్ధి సాధిస్తుందని బలంగా నమ్మినటువంటి మన ముఖ్యమంత్రి గారు, అలాగే విద్యాశాఖ మంత్రి గారు గౌరవనీయ నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అందులో మెగా PTM 2.0 మొత్తం గిన్నిస్ బుక్ రికార్డు కూడా ఆ రోజు సాధించడం జరిగింది. అంత సంఖ్యలో రాష్ట్రం మొత్తం మీద మొత్తము తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. అదే స్ఫూర్తితోటి ఆ కార్యక్రమం గత సంవత్సరం కూడా నిర్వహించాం. ఈ సంవత్సరం కూడా తల్లిదండ్రులందరినీ ఆహ్వానిస్తున్నాం పాఠశాలకు. ఇప్పటికే మేమందరం కూడా పాఠశాలల నుంచి ఆహ్వాన పత్రాలు, కరపత్రాలు పంపున్నాం. తల్లిదండ్రులను ఆహ్వానించడం, తర్వాత తరగతి గదుల్లో ముఖ్యంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో కూర్చొని తమ పిల్లలు ఎలా పాఠశాలలో ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ లెర్నింగ్ అవుట్కమ్స్, వాళ్ళ స్థాయిలు ఏ రకంగా ఉన్నాయి, అభ్యసన స్థాయిలు ఎలా ఉన్నాయి, ఏమేం చేస్తే మరింత అభివృద్ధి చెందుతారు, ప్రతి విద్యార్థికి సంబంధించి క్షుణ్ణంగా తల్లిదండ్రులతో చర్చించడం కోసంగా ఒక రోజు పూర్తిగా మనం దీన్ని కేటాయిస్తున్నాం. దీని ద్వారా తల్లిదండ్రులకు మరింత అవగాహన కలగడమే కాకుండా పాఠశాలలో జరిగేటువంటి సైన్స్ ల్యాబ్లు అయితేనేమి, లైబ్రరీ అయితేనేమి, పాల్ ల్యాబ్లు అయితేనేమి, ఇలాగా ఈ స్కూల్ PMC స్కూల్, ఇక్కడ మరి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా తల్లిదండ్రులు తమ కళతో చూసి విద్యార్థులు ఎన్ని రకాలుగా ఇక్కడ పురోభివృద్ధి చెందవచ్చో, ఎన్ని అంశాల్లో పాల్గొనవచ్చో, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా ఇక్కడ వినియోగించుకొని పూర్తి స్థాయి పౌరులుగా తయారు కావడానికి తల్లిదండ్రులు స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంది. లేదా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కూర్చొని విద్యార్థులకు అందవలసినటువంటి ప్రతి అంశాన్ని ఇక్కడ అందించడానికి మనం గరిష్టంగా ప్రయత్నం చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. అలాగే రేపొద్దున విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి కిట్లన్నీ కూడా ఇచ్చేసి, అలాగే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అని వస్తాయి. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ పేరు రాసి అవి కూడా చూపిస్తాం. ఆగస్టు 3వ తారీఖు నుంచి జరిగేటువంటి FA1 తర్వాత వాళ్ళకి దానిలో కూడా మార్కులు వేసి హాజరేసి కూడా ఇంటికి పంపిస్తాం. లీప్ యాప్, తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి లీప్ యాప్, LEAP, ఈ లీప్ యాప్ను తల్లిదండ్రుల సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేయడే కార్యక్రమం గత 3 రోజులుగా జరుగుతుంది. ఒక్కసారి తల్లిదండ్రులు లీప్ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే, అయితే దీనికి ఆండ్రాయిడ్ ఫోన్ ఉండాలి. ఆండ్రాయిడ్ ఫోన్లో తల్లిదండ్రులే మేము సంప్రదిస్తూ ఉన్నాం. లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే పిల్లల హాజరు వాళ్ళే చూసుకోవచ్చు, హోంవర్క్ ఇచ్చేది చూసుకోవచ్చు, నిన్న జరిగినటువంటి తల్లికి వందనం జమ అయినాయా లేదా, ఒకవేళ జమ కాకపోతే ఏ కారణం చేత జమ కాలేదు, ఇవన్నీ కూడా చూసుకునే అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులకు రేపటి రోజున మేము లీప్ యాప్, ఈ డిజిటల్ ఏదైతే మనం చేస్తున్నామో పాఠశాలలో డిజిటల్ సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తల్లిదండ్రులకు ప్రదర్శించడం జరుగుతుంది.